హలో, ఇప్పుడు మేము డోనట్ తీసుకొచ్చకపోతున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే సంతోష్ ఇమ్మీడియట్గా ఇండియాకి వెళ్ళినాడు అనమాట. మేము యాక్చువల్గా జర్మనీకి వచ్చి 1 మంతే అయింది. ఇండియాలో ఆల్రెడీ 1 మంత్ వెకేషన్ పోయి వచ్చినాము. ఈలోపు మళ్ళీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉందనేసి వెళ్ళినాడు. మేము వచ్చిన 1 ఇయర్లో 3 టైమ్స్ వెళ్ళి వచ్చినాం అనమాట. కాదు 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాము. మేము ఈడేం సంపాదిస్తున్నామో అదంతా మా టికెట్లకే సరిపోతుంది. దీంట్లో వేరే ఎవరో ఒక్కరే పోయేకైతా ఉందన్నమాట. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరికి టికెట్లు వేసుకొని ఫ్యామిలీ మొత్తం పోవాలంటే ఆ టికెట్లకే ఒక 5 lakhs 6 lakhs అయిపోతూ ఉంది. సో ఇంకేం చేసేది, అందుకనేసి సంతోష్ ఒక్కడే పోయినాడు. డోనట్ అంటే చాలా ఇష్టము. సంతోష్ ఉన్నప్పుడు అయితే తెచ్చేవాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు 1 వీక్ నుంచి ఏం తేలేదనేసి పప్పు వచ్చినప్పుడు లంచ్ బాక్స్ చూసేసి ఎక్కడ డోనట్ అని అడిగే స్టార్ట్ చేస్తున్నాడు. సో చాలా మిస్ అవుతున్నాడని మేము తీసుకొచ్చే కానీ వెళ్తున్నాము. ఇట్లా ఆకులు రాకముందే పూలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు అంతా ఇంకా పూలు వస్తాయి, ఇంక నుంచి బాగుంటాయి. మా చిన్నోడు సైకిల్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినానులేండి. తనకు ఆ సైకిల్ అంటే చాలా ఇష్టము. మా అమ్మ చూసినప్పుడు దానికి పెడల్ లేదు, ఏం లేదు, ఎట్లా తొక్కేది, పుష్ చేసుకుంటే ఎంతసేపు పోతాడు, కాలు నొప్పి వస్తుంది కదా అంటుంది. కానీ తనకు అదే ఇష్టం. మా చిన్నోడికి ఇది చాలా ఇష్టము. మేము కూడా 1కి 2 తీసిస్తే దానికి వాల్యూ తెలియదు అనేసి వదిలేసినాం అనమాట. తను ఎప్పుడు అది వద్దు ఇంకొకటి తీసిండి అని అడిగే వరకు మేము తీసిము. ఈ మధ్య అయితే మా చిన్నోడు కలర్ రైమ్స్ చూస్తూ ఉన్నాడు. కలర్స్ అంతా బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు. దాంట్లోనైతే ఇంప్లిమెంట్ చేసేది కూడా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇట్లా సిగ్నల్ వస్తే అది ప్రెస్ చేయాలి, గ్రీన్ పడితేనే పోవాలి అని బాగా అర్థమైపోయింది. అది ప్రెస్ చేసి గ్రీన్ పడిన తర్వాత వెళ్తాడు, గో 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 అంటాడు. ఫైనల్గా మేము రేవే దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఒక సూపర్ మార్కెట్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. మా ఇంటికి దగ్గరలో ఏదో ఉంది, రోస్మాన్, రేవే, లిటిల్, ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఒక జ్యూస్ పెట్టేసినారు, అన్ని షాపులో లాగే. జ్యూస్ 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 అని అడుగుతా ఉన్నాడు. బనానా సంతోష్ పప్పు పోయి అది ఎక్కువ రాపు బాస్కెట్. మా వాడికి బనానా అంటే చాలా ఇష్టము. 2 ఇచ్చినా కానీ తినేస్తాడనమాట. స్ట్రాబెర్రీస్, బనానాస్ అయితే తీసుకున్నాడు. సంతోష్ బెంగళూరుకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే, మేము బెంగళూరులో ఒక ల్యాండ్ తీసుకున్నాము 2 months బ్యాక్. అది తీసుకోవడానికి మా దగ్గర ఉన్న ఒక పెద్ద ఇల్లు అయితే అమ్మేసినాము, జ్యువెలరీ కూడా పెట్టేసినాము. చాలా అయితే కష్టపడి ఆ ల్యాండ్ తీసుకున్నాము. సరే ఎలాగో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము అనుకొని అన్నీ సెట్ చేసి అయితే మేము జర్మనీకి వచ్చినామన్నమాట. కానీ కొన్ని రీజన్స్ వల్ల కన్స్ట్రక్షన్ స్టాప్ అయిపోయింది. మేము కాల్స్ చేసి అన్నీ ట్రై చేసి సార్ట్అవుట్ చేసేకి చాలా ట్రై చేసినాం, కానీ ఏమీ సాల్వ్ అవ్వలేదు. అప్పుడు అనిపించింది సంతోష్ పోతే కానీ ఇవన్నీ సాల్వ్ అయ్యేలాగలేదు అనేసి. అందుకనేసి సంతోష్ మమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళినాడు. మేము ఇక్కడైతే జర్మనీలో ఉండి అక్కడే కన్స్ట్రక్షన్ చేయించాలా. అక్కడైతే మాకు ఎవరు సపోర్ట్ అయితే ఎవరు లేరు. అయినా కానీ కన్స్ట్రక్షన్ చేయాలా, ఎలా అవుతుందో తెలియదు అనమాట. నేను అయినా సంతోష్ అయినా పోయి వస్తూ ఉండాలి రెగ్యులర్గా. మేమైతే జర్మనీలో సంపాదించిన దాంట్లో అయితే ఇల్లు కట్టలేదు. అందరు అనుకుంటారు కదా ఫారిన్ పోయి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టినారేమో అని. అనుకునేసి ఫారిన్ పోతేనే మనం ఇల్లు కట్టచ్చు, బాగా సంపాదించవచ్చు అనుకోద్దండి. ఖచ్చితంగా ఇక్కడ సంపాదించిన డబ్బులు అయితే అంతగా మనం ఏమి సేవ్ చేసుకోలేము. ఫైనల్గా డోనట్ అయితే తినేసినాడు. చాలా హ్యాపీ అనమాట వాడికి. దాన్ని కూడా ఫుల్గా తినడు, పైన ఉండేది మాత్రం తినేసి వదిలేస్తాడు మిగిలింది. ఇట్లా పోయేటప్పుడు కొంచెంసేపు పార్క్లో ఆడుకొని పోదామంటే ఇక్కడే కూర్చున్నాము. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, 10 degrees అట్లా ఉండిందనమాట. ఇంకా పార్కులు అయితే చూడండి అన్నీ మోస్ట్లీ వుడన్తోనే ఉంటాయి, ప్లాస్టిక్లో ఉండవు అనమాట. ఎకో ఫ్రెండ్లీ, చాలా బాగున్నాయి కదా. బెంగళూరులో మా ఇల్లు ఎట్లా కట్టబోతున్నాము, ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, ఎప్పటికి ఫినిష్ అవుతుంది, మా ఎక్స్పెక్టేషన్ అయితే 1 year 1.5 year అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియోలో అయితే చెప్తున్నాను నేను జాబ్ సెర్చ్ చేస్తా ఉన్నాను అనేసి. ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యానని కూడా చెప్తున్నాను.
అయితే వాళ్ళు డాక్యుమెంటేషన్ కోసం రావాల్సి ఉంటుంది. మేము మెయిల్ పంపిస్తామన్నారు. కానీ నాకు ఇంతవరకు అయితే మెయిల్ రాలేదు. ఆల్మోస్ట్ 1 వీక్‌కి పైనే అయిపోయిందనమాట. వెయిట్ చేస్తన్నా. జాబ్ సెర్చ్ గురించి మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా మెసేజ్ వేసి పెట్టండి. నేను ఎలా జాబ్ సెర్చ్ చేయాలా, ఎలా అప్లై చేసుకోవాలా అనేదైతే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. మేమైతే ఇంక ఇంటికొచ్చేసి చాలా టైర్డ్ అయిపోయిందనేసి పప్పు నాకు ఆయిల్ పెడతా ఉన్నాడు. పప్పు అయితే హెడ్ మసాజ్ సూపర్‌గా చేస్తాడు. నాకు చాలా ఇష్టము. జుట్టంతా చెరిపేయకుండా క్లీన్‌గా ఫింగర్స్‌తో ఎంత బాగా చేస్తాడంటే నిజంగా చెప్తున్నా చాలా సూపర్‌గా చేస్తాడనమాట. ఎవరు నేర్పించినారో నాకైతే తెలీదు. చాలా బాగా చేస్తాడు. నాకు చాలా ఇష్టము. పిల్లలకి అన్ని పనులు చెప్పి నేర్పించి పెంచాలనేది నా ఇంటెన్షన్ అండి. మా బాబుకైతే నేను అన్ని పనులు నేర్పించేకి ట్రై చేస్తాను. ఇప్పటికైతే వెజల్స్ చిన్న చిన్న వాష్ చేస్తాడు, బట్టలు ఆరేస్తాడు, వాక్యూమ్ చేస్తాడు. అంతవరకు అయితే నేర్చుకున్నాడు. నేర్చుకోకపోయినా పర్లేదు. ఆ పనిలో ఉండే కష్టము అర్థం చేసుకుంటే చాలు. అదే కాకుండా ఆ పని చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది అర్థమైతే చాలు. అదే నా ఇంటెన్షన్ అనమాట. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ చేస్తున్నందుకు. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇంకోసారి కలుసుకుంటాను. అంతవరకు బాయ్.